బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ బోర్డులతో కాసుల వర్షం కురిపిస్తున్న రవితేజ ఇరుముడి చిత్రానికి ఊహించని విధంగా థియేటర్ల సెగ తగిలింది. గత కొన్నేళ్లుగా సరైన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజాకు ఈ సినిమా అదిరిపోయే కమ్బ్యాక్ అందించింది. విడుదలైన మొదటి ఆట నుంచి అద్భుతమైన టాక్ దక్కించుకుని కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకుని లాభాల బాట పట్టింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పటికీ టికెట్లు దొరకడం గగనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని నమోదు చేస్తూ కలెక్షన్లతో బాక్సాఫీస్ ని హోరెత్తిస్తున్న సినిమాను థియేటర్ నుంచి అర్ధాంతరంగా తప్పించేందుకు రంగం సిద్ధం కావడం టాలీవుడ్ లో తీవ్ర దుమారానికి దారితీసింది. రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సెలవులను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మిడ్ వీక్ లో విడుదల చేస్తున్నారు. ఈ పండుగ సెలవులు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఇరుముడికి కూడా భారీ స్థాయిలో వసూలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే టాక్సిక్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అగ్ర నిర్మాతలు దిల్ రాజు, ఏషియన్ సునీల్ సంయుక్తంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో తమ ఆధీనంలో ఉన్న అత్యధిక శాతం థియేటర్లకు కొత్త చిత్రానికే కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం హౌస్ఫుల్ కలెక్షన్లతో కలకలలాడుతున్న ఇరుముడి ఏకంగా 50% పైగా థియేటర్లను కోల్పోవాల్సిన గడ్డు పరిస్థితి ఏర్పడింది. కేవలం 2 థియేటర్లు మాత్రమే ఉన్న కీలక సెంటర్లలో కూడా ఆ రెండింటినీ పూర్తిగా టాక్సిక్కే కేటాయించి ఇరుముడిని పూర్తిగా పక్కన పెట్టేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామంపై మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న కొత్త పాన్ ఇండియా సినిమా వస్తున్నప్పుడు దానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంలో తప్పు లేదని, కానీ టికెట్లు తెగుతూ విజయవంతంగా ఆడుతున్న స్ట్రైట్ తెలుగు చిత్రాన్ని నిర్దాక్షిణ్యంగా థియేటర్ల నుంచి తీసివేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. చాలా కాలం తర్వాత మంచి కంటెంట్తో థియేటర్లను నింపుతున్న సినిమాను కాపాడుకోవాల్సింది పోయి ఇలా బలవంతంగా తొలగించడం డిస్ట్రిబ్యూటర్ల ఏకపక్ష వైఖరిని తెలియజేస్తోందని నెట్టింట మండిపడుతున్నారు. తెలుగు సినిమాని తెలుగు వాళ్లే చంపేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోజుకు 1-2 షోలు కూడా ఇవ్వకుండా హైదరాబాద్తో పాటు పలు ప్రధాన కేంద్రాల్లో సినిమాను పూర్తిగా ఎత్తేయాలని ఏషియన్, ఎస్వీసీ సంస్థలు నిర్మించడం తీవ్ర అన్యాయమని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తున్న ఇరుముడి థియేటర్లను బుధవారం నుంచి తగ్గించడంపై మొదలైన ఈ రచ్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్లు పునరాలోచించి ఇరుముడికి తగినన్ని స్క్రీన్లు కొనసాగిస్తారో లేదో చూడాలి. అయితే టాక్సిక్ ఏ సర్టిఫికేట్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే అవకాశం లేదని, థియేటర్లు తగ్గించినా ఇరుముడి జోరు ఆపలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు.